నీకెప్పుడైనా అనిపించిందా మనం చేసినవన్నీ కరెక్టేనని? మనిద్దరం ప్రేమించుకోవటం, కలిసి బతకాలని నిర్ణయించుకోవటం, అందరినీ వద్దని కొరిలా వచ్చేయటం. రేఖ, మనం ఎవరిని వద్దనుకోలేదు కదా, అందరూ మన్నే వద్దనుకున్నారు. మనకి రేపేమైనా జరిగితే మన పిల్లలు అనాథలవుతారుగా బాలు. ఏయ్, ఊరికే బాధపడకు. మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఏ పల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూప్రదేశాన్నే చెరుపుగట్టు అంటారు. వాసంతి, చెరుపుగట్టు కాదు, చెరువుగట్టు. ఏ పల్లెకైనా తాగునీటిని సాగునీటిని నిరంతరము ఇచ్చే భూప్రదేశాన్నే చెరువుగట్టు అంటారు. వాసంతి, ఇవాళ నైట్ డ్యూటీ, రావటం లేట్ అవుతుంది. నువ్వే మీనుకి అమ్మకి గంజి తాగించాలి, సరేనా? అమ్మకి మాత్రలు ఇవ్వాలి. అవి వేసుకుందో లేదో చూడాలి. వేసుకోదు నాన్న, నేనటు వెళ్ళగానే అమ్మ మాత్రలు ఉమ్మేస్తుంది. ఏంటి రేఖ ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా చెయ్యొద్దని? ఎందుకు బాలు, ఎన్ని రోజులైంది నేను మంచం పట్టి? ఏవైనా మార్పుందా? అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా. అది కాదు చంద్రనా, అంతా రెడీయేగా? రెడీ సార్. నీకు తెలుసుగా, 75 మందికి పైగా చనిపోయారు. అది కల్తీ మందు తాకటం వల్ల. ఈ ఊరు నుంచే అన్ని చోట్లకి కల్తీ మందు వెళ్తుంది. వాళ్ళని పట్టుకోవడానికి ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. ఆ గిరీశం ఇప్పుడు దొంగసారా కాచేవాడే కాదు, 75 మంది చనిపోవడానికి కారణమైన ఓ క్రిమినల్. అతన్ని పట్టుకోగలిగితే అది మనకే కాదు, మన డిపార్ట్మెంట్కి ఓ పెద్ద అచీవ్మెంట్. నేను వెరిఫై చేశాను సార్. ఇన్ఫర్మేషన్ సాలిడ్. నాకు పరిచయం ఉన్న చేపల వాళ్ళు విషయం చెప్పారు. ఇక్కడి నుంచి సుమారు 4 ఫర్లాంగుల దూరం మారుమూలుగా ఉన్న ఒక అటవీ ప్రాంతం మంగళవనం. అదే ఆ గిరీశం సారా కేంద్రం. హాయ్ వాసంతి. మూర్తి గారు, సార్, మీ మిస్సెస్ తో పాటు మీరు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. సార్, నేను రావటం లేట్ అయితే పిల్లలు భయపడతారు. తనకి బాలేదు కదా. నేను చూసుకుంటాను సార్, ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు. వాసంతి, నన్ను వెళ్ళిరమ్మంటావా? రేపు నా బర్త్డేకి నన్ను సర్కస్ కి తీసుకెళ్తానని చెప్పావు కదా. తీసుకెళ్తాను బంగారం. మరి నేను వెళ్ళొస్తాను. మూర్తి గారు, జాగ్రత్త. సరే సార్, ఓకే. ఎస్ఐ బాలుగారు కదా? ఇది దొంగసార కాసేట్ చోటు. ఇక్కడికొచ్చి పట్టుకునే డ్యూటీ ఎక్సైజ్ వాళ్ళది. పోలీసులు ఇప్పుడు ఆ పని కూడా చేస్తున్నారా? శ్రీపురంలో నీ కల్తీ మందు తాగి 75 మంది చనిపోయారు. ఇంతమంది మరణానికి కారణం నువ్వే. సాక్ష్యాలున్నాయి. గొడవ చేయకుండా మాతో రా. వచ్చాను. కానీ చూడండి బాలుగారు, నేనేసే బిస్కెట్ల కాశపడే ఓ 4 పోలీసుల్ని తీసుకొనొచ్చి ఈ గిరీశాన్ని అరెస్ట్ చేయాలనుకోవడం కొంచెం అతిగా అనిపించట్లా? చంద్రమోహన్ ఏంది ఇట్టా చేసినాడు? ఈయనే కాదు, ఇల్లంతా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు డిపార్ట్మెంట్లో సాయం చేయటానికి నాకు చాలా మంది ఉన్నారు. బాలుగారు, గిరీశం గురించి ఆలోచించడమే తప్పు. గిరీశం కోసం ఎతకటం రెండో తప్పు. అరెస్ట్ చేయడానికి రావడం
అన్నిటికంటే పెద్ద తప్పు. కంగారేం లేదు, లేచి వెళ్ళిపో. పెండ్లాం బిడ్డలు ఎదురు చూస్తుంటారు. నేనే చెప్తాండగా, వెళ్ళిపో. వేల వరకు జనాభా కలిగిన పాములుపర్తి అనే ఒక చిన్న ద్వీపం ఉందని, అక్కడ మన ఎన్సిఎస్ స్కూల్ ఒకటి ఉందని తెలుసు కదా. ఆ స్కూల్ హెచ్ఎం పంపిన కంప్లైంట్ ఇది. స్కూల్ పరిసరాల్లో ఒక బారు నడపబడుతుందని, సంఘ విద్రోహులు, తాగుబోతుల అరాచకాల వల్ల స్కూలు నిర్వహించడం కష్టంగా మారిందని కంప్లైంట్లో రాశారు. దీని మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా? పోలీసులే బారుకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కంప్లైంట్లో ఉన్న విషయాలు నిజమో కాదో మనమే నేరుగా వెళ్లి విచారించాలి. అలా అయితే ఎన్సిఎస్ ప్రతినిధిగా మాధవరావు మాస్టర్ వెళ్లి విచారణ జరిపిస్తారు. అయ్యో, నన్ను వదిలేయండి. నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక. ఇది 1500 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఒక హెడ్ మాస్టర్ గా ఉండి రిటైర్ అయిన మాధవరావు మాస్టర్ గారి కంటే అర్హత మరి ఎవరికీ లేదు. వెళ్దాం. జాగ్రత్త మాస్టర్. గిరీష్ సింగ్ గారి ఒకే ఒక కొడుకు ఋషి డాక్టర్. ఓ, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? మాదే ఒక చిన్న సంస్థలో, గిరీశం చారిటీ హాస్పిటల్. ఈ ఊరికంతా ఒకే ఒక క్లినిక్. అంత లాభసాటి వ్యాపారం ఏం కాదు. ఇక్కడ వాళ్ళకి మందులు, చికిత్స అంతా ఫ్రీయే. జనానికి ఏదో తోచినంత సాయం. బాబు గారిది పెద్ద మనసు. నేను 25 ఏండ్ల ముందు ఇడికొచ్చినాను. ముళ్ళ చెట్లు, పాములు, తేళ్లతో చుట్టూ నీళ్లతో నిండి ఒక అడవిలా ఉండేది సోటు. ఈ అడవిని నరికి ఈడ సేద్యం మొదలెట్టింది నేనే. ఆ తర్వాత ఏడాది నుంచి కూలీలను కూడా పిలిపించినాను. అప్పటి నుండి ఆళ్ళు కూడా ఈడే ఉండిపోయినారు. అప్పుడు బయట నుండి కొందరొచ్చి దొంగ సారాయి వ్యాపారం మొదలుపెట్టినారు. పనివాళ్ల సారాయి దాగి చచ్చిపోతుండారనే బాధతో ఆళ్ళు మంచి మందు దాగాలని నేనే ఈడ ఓ బార్ మొదలుపెట్టినాను. బారు నుంచి వచ్చే ఆదాయం కూడా అయ్యగారు తీసుకోరు. జనాలకి విద్యా, వైద్యం అందించడమే ఆయన జీవిత ధ్యేయం. గ్లాస్ ఫ్యాక్టరీ, ఫిషింగ్ బోటు, ఆయిల్ ఫ్యాక్టరీ, హాస్పిటల్ ఇలాంటివన్నీ సహలేనా. ఇక్కడున్న కార్మికుల కోసమే అయ్యగారు పెట్టించారు. ఇప్పుడు నేను ఈ బార్ మూసేసినాననుకో, కూలోళ్ళంతా పనిలేక ఈదిన పడతారు. ఇప్పుడు స్కూల్ ఉన్న స్థలం ఉంది కదా, అది కూడా 10 ఏళ్ల క్రితం చాలా తక్కువ ధరకి అయ్యగారు ఎన్సీఎస్ కి అమ్మారు. ఈడ పిల్లలు కూడా స్కూలు పోయి చదువుకోవాలా, అదే నా ఉద్దేశం సారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎందుకు వచ్చినట్టు? ఆ హెచ్ఎం స్కూల్లో జరిపిన కొన్ని అక్రమాల గురించి గిరీశ్ గారు ప్రశ్నించారు. అందువల్ల కొందరికి వ్యక్తిగత కక్షలు పెరిగాయి. ఏదేమైనా ఓ 2 రోజులు మేము ఇక్కడ ఉంటాంలేండి. సరే మాస్టారు. హోమ్ స్టే నేనే ఉత్తిన అనలేదు మాస్టర్. సొంత ఇంట్లో కంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది, లావిష్ గా ఉంటదండి. ఫిష్, ఫ్రాన్స్ ఏదైనా. అయిపోయాం. అక్క గొడ్డలు తీసిందంటే అయిపోయామే మాస్టర్. ఇప్పుడు వస్తాను. తెల్లడా దా. అయ్యయ్యో, ఎందుకక్క ఈ పనులన్నీ నీకు? ఇంతసేపు ఎక్కడికెళ్ళి చచ్చావురా నువ్వు? లేదు లేదక్క, సంతలో రద్దీగా ఉంది. తిరిగి వచ్చేటప్పుడు ఈ తెల్లోడు బోండా అడిగాడు. రే, ఆ కర్రోడు ఉదయాన్నే మళ్ళీ మందు మొదలు పెట్టాడు. వాడు ఇలాగే చేస్తుంటే వాడిని ఇక్కడి నుంచి నేనే తరిమేస్తా. అక్క ఆడి సంగతి నీకెందుకు, నాకు వదిలే, నేను చూసుకుంటాను. అయ్యో నన్ను చంపుకో. కట్టెలు నువ్వు కొట్టక నేను కొడతాను, అది కింద పడి. తెల్లతోలు నువ్వు కట్టెలు కొట్టరా, ఇప్పుడే వచ్చేస్తా. అక్క అక్క నమస్కారం. అక్క అక్క. ఎవరా వెళ్ళు? దారిలో తగిలేరు, అది దిగ్గది కావాలని తిరుగుతుంటేనే తీసుకొచ్చాను. ఎవరో ఏంటో తెలుసుకోకుండా రూమ్ ఇవ్వడం కుదరదు. వీళ్ళు దొంగతనాలు చేస్తారో, ఖూనీలు చేస్తారో ఎవరికి తెలుసు? అయ్యయ్యో, వాళ్ళు మంచోళ్ళక్క, చూస్తే కనబట్టలా. ఒకసారి సరిగ్గా చూడు. ఈ ఊళ్ళో స్కూలు, బార్ల గొడవలు ఏంటో తెలుసుకోవడానికి ఎన్సిఎస్ నుంచి వచ్చిన రిటైర్డ్ టీచర్ని నేను. గిరీశం బార్ మూయిస్తారా? అందుకే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాతే చెప్పగలం. వాడి బార్ మూసేయాలి. ఎలాంటి సాయం కావాలన్నా నాకు చెప్పండి. సురి, వీళ్ళకి రూమ్ చూపించు. సరే అక్క. క్షమించాలి, మా హెచ్ఎం పొద్దుటి నుంచి మీకోసం వెయిట్ చేశారు. ఎండ కదా, కాస్త కళ్ళు తిరిగాయి. కంగారేం లేదు, డల్ గా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు? అమల, హెచ్ఎం గారి అమ్మాయిని. ఇక్కడే టీచర్ గా పనిచేస్తున్నాను. పర్వాలేదు, మేము వెళ్ళి మళ్ళీ వస్తాం. అయ్యో అదేం లేదు,
అన్ని వివరాలు నేనే మీకు బ్రీఫ్ గా చెప్తాను. కొద్ది సంవత్సరాల క్రితం గిరీశం బాబు గారు ఆక్రమించి సొంతం చేసుకున్న గవర్నమెంట్ భూముల్ని 13 సంవత్సరాల కిందట ఆయన ఎక్కువ ధరకి ఎన్సీఎస్ కి అమ్మాడు. రాక్షసుడు. 5 ఏళ్ల కిందట బార్ మొదలుపెట్టాడు. అప్పట్నుంచే ఈ స్కూల్ కి ప్రాబ్లమ్స్. తప్పతాగిన వాళ్లంతా అరాచకంగా స్కూల్లోకొచ్చి పిల్లల్ని భయపెడతారు. రాత్రైతే సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతాయి. పొద్దున స్కూల్కు వచ్చిన పిల్లలు తాగేసిన మందు సీసాలు, వదిలేసిన ఇంగిలెముకలు శుభ్రం చేసుకుని చదువుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడు చేసే సంఘటనలు ఇవి ఇక ముందు జరగకూడదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డీటెయిల్డ్గా ఒక పేపర్ మీద రాసివ్వండి. నా రిపోర్టుతో పాటు ఎన్సీఎస్కి సబ్మిట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మాక్సిమం వివరాలతో ఒక ఫైల్ తయారు చేసిస్తాను. ఓకే. ఏమ్మా, ఎన్సీఎస్కి ఇస్తానన్న రిపోర్ట్ సంగతి ఏమైంది? ఒక్క 10 నిమిషాలు. రసూల్ని కూడా రానివ్వండి. పూకుట్టే కదా హా? రసూల్ పూకుట్టి సినిమా మిక్సింగ్ ఇంజనీర్. కాదు, నాతో కలిసి కాలేజీలో చదువుకున్నాడు. జర్నలిస్ట్. అతనికి బార్, స్కూల్ విషయాలన్నీ బాగా తెలుసు. తను డ్రాఫ్ట్ చేస్తే దాన్ని మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. రసూల్ రా, ఈయనే మాధవరావు మాస్టర్. నమస్తే అండి. ఈయన అర్థమైంది. అమల ఫోన్లో చెప్పింది చనిపోయారనుకున్న తండ్రి తిరిగి వచ్చారని. మాస్టర్, మాక్సిమం డీటెయిల్స్ ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఇనఫ్. మళ్ళీ వస్తాను, చిన్న పనుంది. అలాగే. అమలా, ఒక్క నిమిషం. కొన్ని రోజులు నేను ఊర్లో ఉండను. అన్ని విషయాలు వచ్చాక చెప్తాను. దండాలయ్యా. బాగున్నావా? ఏందయ్యా ఎమ్మెల్యే, చాన్నాళ్ళు అయింది నువ్వు ఈ టేపు వచ్చి. అయ్యో, అసెంబ్లీ జరుగుతుంది కదా అయ్యగారు, అందుకని. ఏందయ్యా సంగతులు?